కృష్ణా జిల్లా ఉండవల్లిలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఉండవల్లిలో కడుతున్న కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రేవులో తమ పడవలు తొలగించాలని ఆగ్రహం చెందుతున్నారు. మత్స్యకారులు తమకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు. మత్స్యకారుల ఆందోళనకు చెరసాని శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు. వారికి న్యాయం చేయాలని కోరారు. నుంచి అక్కడ ఎంతో మంది జీవనం సాగించినప్పుడు ఎవరికి అడ్డు రాంది. ఈ రోజు తను వచ్చి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆయనకు అడ్డొచ్చిందని మమ్మల్ని తొలగించడం న్యాయం కాదది. ఎంతో మంది నాయకులు అక్కడ జీవనాలను సాగిస్తున్నారు. అయినప్పటికైనా ఆ జీవనాలను సాగించే వాళ్ళలో ఎవరు అడ్డులేరు. ఎంతో మంది సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, సంపాదన లేని వారు కూడా ఉన్నారు. ఈరోజు మేము రోజుకి 100, 200, 500 సంపాదించుకుంటాం. ఆ 500లోనే మేము జీవనం సాగించుకుంటున్నాం. దాంట్లోనే మా పిల్లలు, మా కుటుంబం మొత్తం కలిసి ఒక 15 మంది 20 మంది ఉంటాం. ఆ కుటుంబం 500లోనే పోషించుకుంటూ మా జీవనం సాగించుకుంటూ వస్తున్నాం. అయినప్పటికైనా ఇప్పటికొచ్చి మీరు ఖాళీ చేయాలన్నారు. ఎందుకు ఖాళీ చేపిస్తారు? మీరు కావాలని తెచ్చుకున్నాం. రాజధాని వచ్చింది కానీ ఇన్ని మాకు వచ్చి ఈరోజు మీ పొట్ల మేము కొడుతున్నాం. నీటిలో చేపను తీసి ఒడ్డుని పడేస్తే ఎలా బ్రతికిద్ది? వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆ రేవుని తొలగించి వాళ్ళు అక్కడ ఇంతకుముందు పడవలు కూడా చేసుకునేవారు, కట్టుకునేవారు. ఇవాళ తీసేసి ఇంత చేయటం అనేది సింగపూర్ పడవలకు అప్పచెప్పడానికి అనుకుంటా. దాదాపు 1000 మంది ఇక్కడ మత్స్యకార కుటుంబాలు ఉంటే కనీసం పట్టించుకోకుండా చేస్తే ఈ మానవత్వం అమానవీయం అంటారు. దీన్ని రాజకీయాలకు కొంచెం దూరంగా మాట్లాడుతున్నాను. ఇది మానవత్వం ఉన్నవాళ్ళు చేసే పని కాదు. ఆల్టర్నేటివ్ ఆ దగ్గరే కనుక రాష్ట్ర ప్రభుత్వం భూములు లేదా కొనేవచ్చు. ఒక రేవు చిన్న రేవు కింద ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళ ఉపాధికి కానీ, వాళ్ళ చేపలకు కానీ, వాళ్ళ పిల్లల జీవితాలు అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ ముందర చూపించిన తర్వాత ఈ పని చేయాలి. ముందర ఆల్రెడీ ఉన్నదాన్ని ఒక్కొక్క తొలగించుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి వెళ్ళే మార్గం అని చెప్పి నిషేధాజ్ఞలు విధిస్తూ ఉన్నారు. ఇది మాత్రం భవిష్యత్ తరాలకి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కానీ, కార్మిక కర్షులు కానీ వీళ్ళ ప్రాతిపదిక, వీళ్ళ అభివృద్ధి ప్రాతిపదిక తీసుకుంటే నిజమైన అభివృద్ధి. కానీ పైనుంచి సూపర్ఫిషియల్గా ఒక 30 అంతస్తుల భవనాలు కట్టాం, దాంట్లో ఫారినర్లు వచ్చి ఉంటారంటే అది అభివృద్ధి కాదు.